నమస్తే, నేను దేవులపల్లి అమ్మాయి. కన్నార్పకుండా అలవోకగా అబద్ధాలాడడంలో బహుశా ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు మించిన వాడు ఉండడు అనుకుంటాను. అబ్దుల్ కలాంను ఈ దేశానికి రాష్ట్రపతిని చేశానన్నా, దేవేగౌడను ప్రధానమంత్రి నేనే చేశానన్నా, లేదా 2 సార్లు తనను ప్రధానమంత్రి కమ్మని అడిగితే కూడా వద్దని చెప్పానన్నా, ఈ దేశానికి విజన్ డాక్యుమెంట్లు ఇచ్చిన వాడిని నేనే అని చెప్పుకున్నా ఆయనకి చెల్లుతుంది. బహుశా ఆయన అనుకుంటారు, ఎవరికేం తెలియదు, నేనేం చెప్తే అది నిజమని నమ్ముతారు అనుకుంటారు ఆయన. 3 రోజుల క్రితం ఇండియా టుడే నుంచి సీనియర్ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడును ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ముక్కున వేలేసుకుపోతుంది చూస్తే, ఎవరైనా వింటే. ఓ మాట ఏమన్నాడంటే ఆయన మాట్లాడుతూ 1999-2000 సంవత్సరంలో నేను విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేశాను. అది చూసి దేశమంతా అచ్చరూపం చెందింది. ఎవరికి తెలియదు అప్పటివరకు అసలు ఇట్లాంటిది. అప్పుడు అబ్దుల్ కలాం నా దగ్గరికి వచ్చి, ఏం చేశారు, ఏం ఎక్సర్సైజ్ చేశారు, మీరు చేసింది ఏమిటో నాకు చెప్పండి, నేను ఈ దేశానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి, అవసరం అవుతుందని చెప్తే నేను ఆయనకు లంచ్ అరేంజ్ చేసి ఆయనతో కూర్చొని మాట్లాడి చాలా విషయాలు చెప్పాను నేను అంటాడు చంద్రబాబు నాయుడు. ఇది ఈ దేశంలో ఎప్పుడేం జరుగుతుందనేది ఎవరికి తెలియదు అనుకుంటాడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి చరిత్ర తెలుసుకునే అవసరం లేదు, ఎవరు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదంటాడు ఆయన. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అసలు పాఠ్యాంశాల్లో చరిత్ర తీసేయాలని చెప్పినవాడు కదా. చరిత్ర ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని ప్రజల సొమ్ము 2.5 కోట్లు మెకెన్జీ అనే అమెరికా కంపెనీకి దారదత్తం చేసి ఓ డాక్యుమెంట్ తయారు చేయించనాటికే, అంతకంటే 2 సంవత్సరాల ముందే 1998లోనే ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశానికి విజన్ 2020 అవసరాన్ని చేస్తూ ఓ పుస్తకం పబ్లిష్ చేసినారు. దాని పేరు ఇండియా 2020, ఏ విజన్ ఫర్ న్యూ మిలీనియం. ఇది 1998లో పబ్లిష్ అయింది. నిజానికి అబ్దుల్ కలాం రాసిన ఈ పుస్తకం, అందులో ఆయన రాసిన విషయాల్ని తీసుకొని ప్లానింగ్ కమిషన్కు సంబంధించిన ఎస్పి గుప్తా అధ్యక్షతన ఈ దేశానికి ఒక 2020 విజన్ డాక్యుమెంట్ని అధికారికంగా తయారు చేసినారు. అవేవి ఎవరికి తెలియనట్టు, చరిత్రలో అవి రికార్డే ఉండనట్టు చంద్రబాబు నాయుడు విజన్ 2020 అనే డాక్యుమెంట్ని నేను 1999-2000 సంవత్సరంలో తయారు చేయిస్తే, అసలు అప్పటికి మెకెన్జీ అనే కంపెనీ ఉంటుందని ఎవరికి తెలియదు, నా వల్లనే మెకెన్జీ అనే అమెరికా కంపెనీ ఉందని అందరికీ తెలిసింది. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి అబ్దుల్ కలాం వచ్చి నాగర విజన్ 2020లో నేనేం రాశానో తెలుసుకొని, నేనేం ఎక్సర్సైజ్ చేశానో తెలుసుకొని వెళ్ళి దేశానికి విజన్ తయారు చేస్తా, విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తా అని చెప్పినాడు. ఎంత పచ్చాబద్ధం ఇది! 99-2000లో నేను తయారు చేసినాను అంటున్నాడు. 98 నాటికే అబ్దుల్ కలాం ఓ పుస్తకమే రాసినాడు, ఇండియా 2020 విజన్ ఫర్ న్యూ మిలీనియం అనేది. ఇంతకు మరి ఆ తర్వాత కూడా ఇప్పుడు 2047 2047 కూడా నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేయించినానని చెప్తున్నాడు ఆయన. ఆయనకు
దగ్గర సన్నిహితులైన ఆయనకు అనుకూలంగా ఉండే కొంతమంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ని పెట్టుకొని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసినారు. అందులో ఏముందో ఎవరికి తెలియదు ఇంకా 2047 దానికి కూడా ఆయన ఒకసారి చెప్పినాడు. నరేంద్ర మోదీ నన్ను రిక్వెస్ట్ చేసినాడు నీతి ఆయోగ్ సమావేశానికో ఎక్కడికో వెళ్తే, ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయొచ్చు కదా దేశం కోసం అన్నాడని. నరేంద్ర మోదీ ఎప్పుడు చెప్పలేదు నేను చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా తయారు చేయమని చెప్పినాను, ఆయన తయారు చేస్తున్నారనే మాట నరేంద్ర మోదీ ఎప్పుడు చెప్పలేదు. అది పక్కన పెడితే ఈయన తయారు చేసే విజన్ డాక్యుమెంట్లను ఆయన విజన్ 2020 పేరుతో ఆయన మెకెన్జీ కంపెనీకి ప్రజల సొమ్ము వెచ్చించి తయారు చేయించిన డాక్యుమెంట్ని అంతర్జాతీయంగా అనేక మంది మేధావులు, రచయితలు, బ్యూరోక్రాట్స్, ఎకానమిస్టులు చీల్చి చెండాడినారు. ఈయన డాక్యుమెంట్ గురించి చాలామంది మాట్లాడినారు. మాట్లాడిన వాళ్ళలో మనం తీసుకుంటే ఆయన తయారు చేయించిన ఈ విజన్ 2020 డాక్యుమెంట్ అనేది నిపుణులు దీని మీద వెలువిచ్చిన అభిప్రాయం ఏమంటే మయోపిక్ వ్యూ ఆన్ డెవలప్మెంట్, లోపభూయిష్టమైన దృష్టి అభివృద్ధి మీద అని చెప్తారు. ఇది ఎంత ఒక పక్క ఇటువంటి విమర్శ వస్తుంటే ఇంకో పక్క ఆయనే టైమ్ లాంటి మ్యాగజైన్ వాటిని మేనేజ్ చేసి సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అని రాయించుకున్నాడు. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఆయన అంతర్జాతీయ రాజకీయ వ్యాఖ్యాత, రచయిత కూడా ఆయన, జార్జ్ మోన్బియోట్. ఈ డాక్యుమెంట్ గురించి ఆయన ఏం చెప్తాడంటే, ఇందులో దాగి ఉన్న విధ్వంసకర అంశాలను ఎత్తి చూపాల్సిన అవసరం ఉందంటాడు. ఆయన గార్డియన్ అనే పత్రిక, చాలా ప్రెస్టీజియస్ మ్యాగజైన్ గార్డియన్లో ఆయన రాసిన ఒక వ్యాసంలో ఆయన ఏం చెప్తా అంటే, విజన్ డాక్యుమెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు తయారు చేసిన దాంట్లో చెప్పేదొకటి చేసేదొకటి అన్న విధంగా ఉన్నది. దానికి ఉదాహరణ ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఇది చాలా తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య మీద పెడుతున్న స్ట్రెస్, ప్రభుత్వం యొక్క బాధ్యత విద్య విషయంలో, దాని మీద ఆయన పెడుతున్న స్ట్రెస్, ఆయన ప్రతి పౌరుడు విద్యావంతుడై ఉండాలి, అందున మంచి విద్య అందాలి, అది ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో అందాలి, వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం నేర్పించాలి, టోఫెల్ లాంటి ఎగ్జామ్స్ రాసే పరిస్థితి ఉండాలి, వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళడానికి నర్సరీ నుంచి కేజీ నుంచే వాళ్ళకి అది పునాది పడాలి అని కోరుకుంటున్న తరుణంలో, జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్న తరుణంలో దీని గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఆయన ఏమంటాడంటే, విద్య ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్తుంది ఈ విజన్ డాక్యుమెంట్, విజన్ 2020. కానీ ప్రాక్టీస్లో ఏం జరగాలని చెప్తున్నది మళ్ళీ అదే డాక్యుమెంట్, ప్రభుత్వ రంగంలోని ఆసుపత్రులు, విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేసి వినియోగ ఛార్జీలు వసూలు చేయాలని చెప్తున్నది. ఇగో ఇది ఆయన విజన్ అంటే దార్శనికతలోని డొల్లతనం. ఏమిటి ఆయన దార్శనికత? గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇట్లాంటివి. చంద్రబాబు నాయుడు దార్శనికత ఏమిటంటే, విద్యా వైద్యం మనం భరించలేము, ఖర్చులు భరించలేము, మనం నిధులు అంతగా ఉండవు కాబట్టి ప్రైవేట్ పరం చేసేస్తే పోతుంది అని విద్యను వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసిన, అందుకే కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చింది. అట్లాగే ఇంకొక ప్రముఖుడు, మన భారతీయుడు, తెలుగువాడు, గ్రామీణ వ్యవహారాల మీద నిపుణుడైన జర్నలిస్ట్ పాలగుమి సాయినాథ్ కూడా చెప్తాడు, ఏపీ మానవాభివృద్ధి సూచిక చంద్రబాబు నాయుడు కాలంలో ఎట్లా పడిపోయిందో చెప్తాడు. ఇప్పుడు ఆయన తయారు చేసిన అని చెప్తున్న 2047 విజన్ 2047 డాక్యుమెంట్ కూడా
కొత్త సీసాలో పాత సారా తప్ప కొత్త విషయాలు ఏం లేవు అని నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఈ డాక్యుమెంట్లో ఏమున్నాయి ఏం లేవు అనేది పక్కన పెడితే, నేనే ఈ దేశానికి విజన్ డాక్యుమెంట్స్ అందించినాను, నా అంత గొప్ప దార్శనికుడు లేడు. ఏపీజే అబ్దుల్ కలాం నా దగ్గరకు వచ్చి 98లో పుస్తకం రాసిన అబ్దుల్ కలాం దాన్ని ఆదర్శంగా తీసుకొని దానిలోని విషయాల్ని తీసుకొని ప్లానింగ్ కమిషన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత ఆయన 99-2000లో విజన్ డాక్యుమెంట్ తయారు చేసి అబ్దుల్ కలాం నా దగ్గరికి వచ్చి నా సలహాలు తీసుకున్నాడు. నేనేం చేశాను, ఎట్లా చేశానని తెలుసుకొని పోయి దేశానికి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తానని చెప్తే, ఇక మరి అబద్ధాలు అలవోకగా కన్నార్పకుండా చెప్పడంలో చంద్రబాబును మించిన దిట్ట లేడు అని అనుకోకేం చేస్తాను కదా. థ్యాంక్ యూ.